ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. ధనుర్మాస వ్రతంలో మనం ఇవాళ 8వ రోజులోకి ప్రవేశించాం. ఆ శ్రీయప్పతి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ, ఆ ప్రేమపూర్ణమైనటువంటి కృప చేత మనం ఈ దివ్యమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి వేద ప్రామాణ్యాన్ని అందంగా చెప్పేటువంటి ఈ తిరుప్పావులో ఇవాల్టి 8వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా భగవన్నామ సంకీర్తన మనసారా చేసుకుని తదనంతరం కథా కార్యక్రమంలోకి వెళ్దాం. అజం రుక్మిణీ ప్రాణసంజీవనంతం పరం ధామ కైవల్యమేకం తురీయం ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, పరమాచార్యేభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇవాల్టి 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవడానికి ముందుగా నిన్న 7వ పాసురంలో ఒక అమ్మాయిని లేపారు వీరు. ఆ అమ్మాయి చాలా రకాల ప్రశ్నలు వేసింది, దానికి సమాధానాన్ని చెప్పారు. దానికి సంతసించినటువంటి ఆ అమ్మాయి వీరితో పాటుగా బయలుదేరింది. మనం చెప్పుకున్నాం నిన్న, పరమాత్మ సందర్శనానికి ఒక్కరుగా వెళ్ళకూడదు, అందరినీ కలుపుకుని వెళ్ళాలి అని. అంగో దానినే పాటిస్తూ ఈరోజు కూడా మరి ఒక గొప్ప కాంతను వీరు మేల్కొలుపుతారు. వెనకటి 2 పాసురాల్లోనూ కూడా వినడానికి తగిన శబ్దాలను తెలిపారు. అవి నీవు వినలేదా, లేక విని కూడా పడుకున్నావా అని కొంచెం గేలి చేస్తూ మాట్లాడారు. ఈ 2 పాసురాలు పరమాత్మని చేరుకోవడానికి మనకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లేంటో ఇప్పుడు మీకు తెలియచేస్తాను. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. వీటిని నవవిధి భక్తి మార్గాలు అంటారు. ఇందులో ఈ మొదటి 2 పాసురాల్లోనూ కూడా, అంటే నిన్న మొన్న పాసురాల్లో శ్రవణాన్ని ప్రతిపాదించారు ఈ అమ్మాయిలు. ఈ శ్రవణము 3 రకాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్రాలను వినడం, రెండవది అనుమానం చేత గ్రహించడం, మూడవది గురూపదేశం ద్వారా తాము పొందడం. ఆ 3 విధాలైనటువంటి శ్రవణ భేదాలని కూడా సూచించడం కోసమే 3 రకాలైనటువంటి శబ్దాలని అక్కడ చెప్పారు అమ్మాయిలు. వాటిని వినలేదా అన్నారు. మొదటి దానిలో పక్షుల యొక్క కలకలాన్ని చెప్పారు. రెండవ దానిలో అదే పక్షులు కలకలారావాలు చేస్తూ ఇంకా ఏవేవో మాటలు చెప్పుకుంటూ అవి విడిపోతున్నాయి తమ యొక్క ఆహార సంపాదన కోసం అని తెలియచేశారు. ఈ 2 రకాలైనటువంటి పక్షుల యొక్క శబ్దాలని కూడా వేదశాస్త్ర ప్రామాణ్యాన్ని, వేదాలని వినడం అన్నటువంటి విషయాన్ని మనకి ప్రతిపాదిస్తున్నాయి ఆ పాసురాల్లో. ఇంకా పక్షులు ఎలాంటివి, తమని ఒకరు లేపక్కర్లేకుండానే లేచేటువంటి లక్షణం కలవి. అలాగే మహానుభావులైనటువంటి వారందరూ కూడా ముందుగా తామే మేల్కొంటారు, ఆ తర్వాత ప్రపంచాన్ని మేల్కొల్పుతారు. ఇక్కడ మేల్కోవడం అన్నమాట నిద్రకు సంబంధించినటువంటిది కాదు.
భగవద్విషయక విజ్ఞానానికి సంబంధించినటువంటిది. అలాగే భగవదనుభవాన్ని తాము పొందుతారు, పొందిన తర్వాత ఇతరులకు దాన్ని తెలియచేస్తారు. ఇదే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా భీష్మాచార్యుల వారు ఇదే మాట చెప్తారు కదండి. దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క నామాలు ఇవి నాకు నేనుగా చెప్పలేదు నాయనా ధర్మనందన. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని కదా ఆ మహానుభావుడు చెప్పారు. అందువల్ల లెక్కింపదగినటువంటి ఆ నామాల్ని మహానుభావులైనటువంటి ఋషులు ద్రష్టలు తాము దర్శించి అనుభవించి, ఓహో ఇది ఈ నామం ఈతనికి ఇలా సరిపోయింది అని వారు ప్రతిపాదించారు నాయన అని చెప్పారు భీష్ముల వారు. అలాగే ఇక్కడ కూడా ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్విచక్షిరే అని ఈశావాస్యోపనిషత్తులో ఒక చోట మంత్రభాగంలో మనకు ఉంటుంది. అంటే మేము పూర్వుల యొక్క వ్యాఖ్యానాలు విని వారు వ్యాఖ్యానించినటువంటి దాన్ని విని ఈ విధంగా మేము ఆచరణయోగ్యం చేసుకుంటున్నాము అని చెప్పడం. ఇక్కడ బ్రహ్మ విచారాన్ని చేసేటువంటి వారు, నిన్న మనం చెప్పుకున్నాం బ్రహ్మసూత్రాలలో మొదటి సూత్రాన్ని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారని. అలాగా ఈ దివ్యమైనటువంటి బ్రహ్మ విచారాన్ని చేసేటువంటి వారు భరద్వాజ పక్షుల వంటి వారు. ఇప్పుడు ఇవి రెండు రకాలుగా మరల ఉంటాయి. పక్షుల యొక్క శబ్దాలను వినడం మనం, శాస్త్రాన్ని శ్రవణం చేయడం. ఇక రెండవది దేవాలయంలో మ్రోగించేటువంటి గంట లేక శంఖముల యొక్క ధ్వని. అలాగే పెరుగు తరచేటప్పుడు నిన్నటి పాసురంలో మనం చెప్పుకున్నాం గోపకాంతల యొక్క ఆభరణముల యొక్క ధ్వని, మంగళసూత్రాలు ఆభరణాలకు తగలగా వచ్చినటువంటి ధ్వని, చేతులకు వేసుకున్నటువంటి గాజులు చేసేటువంటి ధ్వని, ఆ పెరుగు కడవ లోపల ఆ కవ్వం చేసేటువంటి ధ్వని, ఇవన్నీ కూడా కలిపి సమ్మిశ్రిత గాన సహిత దధిమధన ధ్వనిగా మనం చెప్పుకోవచ్చు. దూరం నుంచి ఒక ధ్వనిని మనం విన్న తర్వాత ఆ ధ్వని చేసేటువంటి పరికరం, ఆ ధ్వనిని ఎవరైతే చేస్తారో వారి యొక్క రూపం, ఇవన్నీ కూడా మనం సుమారుగా ఊహించుకోవచ్చు. అందువల్ల శంఖం దేవాలయంలో మ్రోగుతోంది అన్న సంగతి తెలిసింది, కానీ శంఖం వీరికి కనబడటం లేదు. కానీ శంఖము అనగానే మనకి శుద్ధ స్ఫటిక సంకాశంగా తెల్లగా ఉంటుంది అనేటువంటి భావన మనలో పణసూపుతుంది. అలాగే పెరుగు చిలికేటువంటి ధ్వని కూడా నిన్న వీరికి వినిపించింది కదా. ఆ గోపకాంతల యొక్క చేతి గాజులు, వారి యొక్క ఆభరణాలకి వారి యొక్క మంగళసూత్రాలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు అలా సాక్షాత్కరిస్తాయి. అందువల్ల ప్రత్యక్షంగా లేకున్నా మానసికంగా ఆయా వస్తువులను ధరించిన వారి గురించి మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనాత్మక విధానంలో మనం ప్రవేశించగలుగుతాం. కానీ ఇవేవి కూడా భగవత్తత్వాన్ని, భగవద్గుణాలని ప్రతిపాదించలేవు. అవును కదా. మరి భగవత్తత్వానికి ప్రాతిపాద్యాలేంటి అంటే హరినామ సంకీర్తన. అలాగే కేశవ అన్న మాట నారాయణనే కేశవనే అని చెప్పుకుంటున్నారు కదా. ఈ మాటలు ఆ అర్చకులు గుడికి వెళ్ళేటప్పుడు చేసేటువంటి హరినామ సంకీర్తన, ఇవి భగవత్తత్వాన్ని ప్రతిపాదించడానికి తగినటువంటి అవకాశాలు. ఇంకా సాక్షాత్ భగవత్ స్వరూప జ్ఞానం, భగవద్గుణాన్ని మనకి ఈ చివరి మాటలు అందించాయి. ఇది మనకు ఒక రకమైనటువంటి గురూపదేశం లాంటిది. దీనితో నవవిధ భక్తి మార్గాల్లో మొదటిదైనటువంటి శ్రవణం మనం పూర్తి చేసుకుంటాం. ఇంకా మన యొక్క మనస్సు, దీనినే చిత్తం అంటాం, లేక హృదయం అంటాం, రకరకాల పేర్లతో రకరకాల పరిస్థితుల్లో పిలుస్తూ ఉంటారు. ఈ చిత్తానికి అంటినటువంటి మలము, ఇది అంటే మకిలి. మలము అన్నదానికి అర్థం వేదాంత పరిభాషలో మకిలి లేక మురికి అనుకోండి. ఇది కొంతవరకు కడగబడుతుంది. అలాగే మన యొక్క మనస్సు లోపల ఉద్భవించేటువంటి రకరకాలైనటువంటి తత్వాలు, అంటే సత్వ రజ తమోగుణాత్మకమైనటువంటి మన మనస్సులో సత్వగుణాన్ని పైకి తేలనివ్వవు మిగతా రెండూ కూడా.
రజస్తమో గుణాలు పైనుంచి స్వస్వరూపాన్ని భాషింపచేయడానికి అవకాశం ఇవ్వవు. అంటే సాత్విక ప్రవృత్తిని ఈ రెండింటి యొక్క సంయోగం చేత సాత్విక ప్రవృత్తి అణిచివేయబడుతుంది. అప్పుడు చిత్తంలో ఉండేటువంటి తత్వాలు ఏముంటాయి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము. ఇలాంటివన్నీ కూడా మనం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శ్రవణాల చేత, ఆయన తత్వాన్ని వినడం చేత కలిగినటువంటి దాన్ని తిరిగి మన యొక్క మనస్సులో మరల సంభావించడం. ఇలా సంభావించడాన్ని మననము అంటారు. మననము అన్న మాటకు అర్థం మరల దాని గురించి ఆలోచించడం. అంటే ఏవైతే సద్గురువుల యొక్క ఉపదేశం ద్వారా విన్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని అప్పటితో వదిలిపెట్టేయకుండా తిరిగి వాటిని మననం చేసుకుంటూ ఉండడం. ఇప్పుడు చిత్తము అనేటువంటి నది ఇందాక చెప్పబడినటువంటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము. ఇక్కడ అవిద్య అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం, దీనిని అజ్ఞానము అని అనుకోండి. ఆ తర్వాత అస్మితము అంటే పరమాత్మ యొక్క గుణగణాలని విన్నా ఆ విన్న వాటిని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో వినకుండా తదితరములైనటువంటి ప్రాపంచిక విషయాలు గనక మన కంటికి కానీ చెవులకు కానీ వినబడుతూ కనబడుతూ ఉంటే దీని నుంచి దానికేసి మన యొక్క మనస్సుని మరలించుకోవడం, దీనిని అస్మితం అంటారు. ఆ తర్వాత రాగము ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల్ని పరిపూర్ణంగా మనం అనుభవించాలి అనేటువంటి కోరిక. ద్వేషం ఇలాంటి అనుభవింపడానికి ఎవరైనా సరే అడ్డుపడితే వారి మీద మనకు కలిగేటువంటి ద్వేషం, లేక భగవద్గుణగానం చేస్తూ ఉండేటువంటి వారి మీద సహజసిద్ధంగానే కలిగేటువంటి ద్వేషం. ఇప్పుడు చిత్తము అనేటువంటి నది ఈ నాలుగింటి మించి ప్రవహించిందనుకోండి, అప్పుడు అది మన జీవితానికి అనేక రకాలైనటువంటి పాపాలని మోసుకొస్తుంది. ఆ పాపాలతో కూడినటువంటి ఆ స్థితి అవివేకము అనేటువంటి జలంతో పూర్తిగా నిండి పారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వివేకము అన్న మాటకు అర్థం భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా తెలియబడడం లేక తెలుసుకోవడం. ఇలా గనక తెలుసుకున్నట్లయితే అప్పుడు ఆ నది ఆత్మజ్ఞానం వైపు ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీ యొక్క చిత్తం అనేటువంటి నది ఎటుకేసి ప్రవహించాలి? ఆత్మజ్ఞానం కేసా లేక అవిద్య, అస్మితము, రాగము, ద్వేషము అనేటువంటి వాటికేసా? ఇది మన చేతిలోనే ఉంటుంది. ఎవరో వచ్చి మనకి ఈ స్థితిని ఇలా మార్చగలిగేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. ఎప్పుడూ కూడా సనాతన భారతీయ సాంప్రదాయం యొక్క గొప్పతనం దారిని చూపిస్తుంది. ఇంకో ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉంటాయి, ఈ దారిలో వెళ్తే పూలదారి, కాబట్టి నాయన నువ్వు ఎలా వెళ్ళదలుచుకుంటే అలా వెళ్ళవచ్చు అన్నటువంటి పరిపూర్ణమైన స్వేచ్ఛ మన సనాతన భారతీయ సాంప్రదాయం మనకు అందించింది. ఇప్పుడు చిత్తం భగవంతుని యందే నిశ్చలంగా నిలవడానికి ముందుగా దానికి ప్రసన్నత కలగాలి. భగవత్తత్వం కేసి మన యొక్క మనస్సును ఎలా నిలుపుకోవచ్చు అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. అలాంటి ప్రశ్న ఉదయించినప్పుడు నీ చిత్తానికి నిశ్చలత్వం ఉందా లేదా, లేక ప్రసన్నత్వం ఉందా లేదా? ఇంకా చిత్తానికి ఇంకో 4 రకాలైనటువంటి కాలుష్యకారకాలు ఉన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత అయ్య బాబోయ్ ఇంత కష్టంగా ఉంటుందా అని మాత్రం భయపడకండి. ఇవన్నీ చాలా చాలా తేలికండి. ఎందుకంటే అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని కృష్ణ పరమాత్మ మనకు తెలియచేశారు కదా. అభ్యాసము కోసు విద్య అని మన తెలుగు సామెత మీకు తెలుసు కదా. అందువల్ల ఏదైనా సరే మనం అభ్యాసం చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఇది నీకు అవసరం కదా. దీనివల్ల ఎవరినో నీవు ఉద్ధరించక్కర్లేదు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం అని కూడా పరమాత్మ చెప్పారుగా. నిన్ను నీవు ఉద్ధరించుకో చాలు, నీ బతుక్కు నువ్వు లోకోద్ధరణ చేయాల్సిన అవసరం ఏంటి అన్నారు. అంగో ఇక్కడ 4 రకాలైనటువంటి కాలుష్యాలు చిత్తాన్ని అంటి ఉంటాయి. అది ఈర్ష్య అంటే పరులకు అపకారం చేసేటువంటి తలంపు, అసూయ, అమర్షము. ఈ 4 రకాలైనటువంటి కాలుష్యాలు అంటి ఉండగా మనస్సు మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు.
అందుచేత ముందు వీటిని పోగొట్టాలి. ఇవి ఎలా పోతాయండి అన్న ప్రశ్న కూడా మనలో రావచ్చు. అందుకని శ్రద్ధాభక్తులతో కొంచెం 1-2 సార్లు ఇప్పుడు వింటున్నటువంటి దానిని ఇంకొంచెం మరల వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళా వినడం, మళ్ళా వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళా వినడం, ఇలా చెయ్యడం చాలా అవసరమండి. ఇది చాలా అద్భుతమైనటువంటి పాసురం. సరే, తనకంటే ఇతరులైనటువంటి పురుషులు వారి యొక్క సద్గుణాలు, మళ్ళా మీకు ఒక మాట చెప్తున్నానండి. వేదాంత పరిభాషలో పురుషుడు అన్న మాటకు అర్థం మానవుడు అని. పురుషుడు అంటే మగవారిని మనకేమీ కాదని చెప్పి ఈ వ్యాఖ్యానాన్ని వింటున్నటువంటి స్త్రీమూర్తులు ఎవరూ సంభావింపరాదు. ఇక్కడ పురుషుడు అన్న మాటకు అర్థం మానవుడు అని అర్థం. ఇతరుల యొక్క సద్గుణాలని, వైభవాల్ని చూచి మనస్సులో కలిగేటువంటి వేదన ఈర్ష్య అంటారు. దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అలాంటి మహానుభావుల యొక్క గొప్పతనాన్ని నీవు అంగీకరించాలి. అలా అంగీకరించి మిత్రభావన వారి యందు చేయాలి. అప్పుడు అలాంటి మహానుభావులు నాకు మిత్రులు కదా అన్నప్పుడు మిత్రుడి మీద అసూయ ఉండదు. అసూయ ఎప్పుడైతే ఉండదో అసూయతో పాటుగా జన్యమైనటువంటి ద్వేషం ఉండదు. ఇంకో ఇలాగా అప్పుడు ఈ తత్వం మనలో పెచ్చరిల్లుతూ ఉంటుంది. ఏమని? వీరు నా మిత్రులు అనేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే ఉందో వారి మీద అసూయ రాదు. అలాగే మనసులో ఈర్ష్య అనేటువంటి మలాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే రెండవ మాట, ఇతరులు తనకు ప్రతికూలురని భావించి వారికి చెడుపు చేయాలనేటువంటి తలంపు కూడా మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనం ఎదుటివారిలో ఉండేటువంటి మంచితనాన్ని కన్నా ఎదుటివారిలో ఉండేటువంటి చెడ్డతనాన్ని, దుర్మార్గత్వాన్నే మనం బాగా గుర్తిస్తాం. ఇది ఒకటి మనకి జన్మతో అబ్బినటువంటి విద్య, ఎవరూ నేర్పరు కూడా. అలా ఎప్పుడైతే ఇతరులు నాకు ప్రతికూలులు అని భావిస్తామో వారికి అహితాన్ని, అంటే వారికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేయాలనిపిస్తూ ఉంటుంది. తద్వారా అది కొంచెం పెరిగి ఆ స్థితి ప్రతీకారంగా మారుతుంది. అలాంటి వారి ఎడల కారుణ్యాన్ని చూపడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు వారు మనకి ప్రతికూలురు అనేటువంటి బుద్ధి పోయి వారి మీద, వారి యొక్క మానసిక స్థితి మీద జాలి కలుగుతుంది. ఎప్పుడైతే జాలి కలిగిందో అప్పుడు ఆటో మనకి కారుణ్యం దానంతా అదే వస్తుంది కదా. తర్వాత మూడవ మాట, పుణ్యాత్ములైనటువంటి పురుషుల ఎడల దోషారోపణ చెయ్యాలి అనేటువంటి దాన్ని అసూయ అంటారు. అలాంటి పుణ్యాత్ముల్ని నిందించడానికి బదులుగా వారిని చూచి ఆనందించడం అలవాటు చేసుకోవాలి. ఆ ఆనందం చేత అసూయ పోతుంది. పైగా ఒక పాపాత్ముడైనటువంటి పురుషుడు మన ఎడల అనేక రకములైనటువంటి మాటల్ని అంటున్నాడనుకోండి, ఆ మాటల్ని నీవు స్వీకరిస్తావా, స్వీకరించవా అన్న మాటకి ఎవరికి వారికే ఒక్కసారి గుండెల మీద చేయవేసుకుని ఆలోచిస్తే, స్వీకరించడం అనేదే మనం సామాన్యంగా చేస్తాం. ఎప్పుడైతే ఆ మాటను నీవు స్వీకరించావో అలాంటి వాళ్ళు అన్న మాటలకు తగినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావని అర్థం. ఎప్పుడైతే నీవు దానిని మనసు నుంచి తుడిచివేశావో అప్పుడు అలా నీ ప్రవర్తన లేదు అని అర్థం. ఇదే దృష్టాంతాన్ని మహానుభావులైనటువంటి వివేకానందుల వారు ఉంచెవృత్తిలో ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తారు. ఒకళ్ళు కొళ్ళిపోయిన అరటిపండు పెడతారు, ఒకరు బియ్యం పెడతారు, మరొకరు ఇంత వయసులో ఉన్నారు, ఆ మాత్రం శ్రమ చేసుకుని సంపాదించుకోలేరా అని చెప్పి పరుష పదాలను ఉపయోగిస్తారు. వివేకానందుల వారు అలా వెళ్ళిపోతూనే ఉంటారు. శిష్యకోటి వెనకాల వస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు దారిలో వివేకానందుల వారు ఏం చేస్తారు, ఆ అరటిపండులో కొంత భాగం పాడైపోయి ఉంటుంది, ఆ ముక్క తీసివేసి మిగిలిన అరటిపండు ఒక ఆవుకు పెడతారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆశ్రమానికి వచ్చారు కదండి. అప్పుడు వీళ్ళందరూ అంటారు, శిష్యులందరూ కూడా, ఓ మహానుభావ,
ఎంతటి ఇబ్బందికరమైనటువంటి స్థితి వాళ్ళు మనల్ని అన్నమాటలు. ఒకళ్ళేమో కుళ్ళిపోయిన అరటిపండు ఇచ్చారు, మరి ఒకరేమో దుర్భాషలాడారు. ఇలాంటి స్థితుల్లో మీకు బాధ అనిపించడం లేదా అంటే అప్పుడు ఆ మహానుభావుడు చెప్పిన మాట మనకు ఎప్పటికీ శిరోధార్యం. అరటిపండు ఇచ్చారు, దానిలో పాడైపోయిన భాగం తీసివేశాం, మిగిలిన భాగాన్ని ఆవుకు పెట్టాం. చూసారా? తద్వారా వారికి ఆ అరటిపండు ఎవరైతే ఇచ్చారో వారికి ఆ ఆవుకు పెట్టినందువల్ల కలిగిన పుణ్యాన్ని వాళ్ళకి ధారపోసాం. ఇంకా ఇంకొకళ్ళు మనకి బియ్యం ఇచ్చారు, ఆ బియ్యాన్ని తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం. ఈ బియ్యం ఎవరైతే ఇచ్చారో వారి ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో నిండి ఉండాలని భావించాం. ఇంకొకరెవరో దుర్భాషలాడారని మీరు అంటున్నారు కదా, అవి నేను తీసుకోలేదు, అందువల్ల వాటి మీద నేను చెప్పడానికంటూ ఏమీ ఉండదు అన్నారు. ఇది మనం చాలాసార్లు విన్నాం. విచిత్రం ఏంటంటే మనం వినేటువంటివేవి కూడా మనస్సులో ఉంచుకుని దాన్ని తిరిగి మరలా పునశ్చరణ చేసుకుంటూ దాన్ని మన జీవితంలోకి ఆపాదించం, అంటే ఆచరించడానికి ప్రయత్నం చేయం. ఇక్కడ ఇదే మాట చెప్పారు. ఇప్పుడు మైత్రి, కారుణ్యం, సంతోషం, ఉపేక్ష అనేటువంటి ఈ 4 ద్వారా ఇందాక చెప్పుకున్నటువంటి ఈర్ష్య, పరాపకారవాంఛ, అసూయ, అమర్షం అనేటువంటి రాజస తామసికములైనటువంటి చిత్తవృత్తుల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాసురంలోకి వద్దాం. 8వ పాసురం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்யவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாரென்றாராய் అందరుళిలో రెంబావాయ్. మొదటి పదాన్ని మనం చెప్పుకుంటున్నాం. కీళ్వానం వెళ్ళెండ్రు. ఇంతవరకు కూడా తెల్లవారుజాము అయింది అనడానికి రకరకాల శబ్దాలని ఈ అమ్మాయిలు తెలియచేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆ శబ్దాలు అర్ధరాత్రి సమయంలో కూడా రావచ్చు. ఎందుకంటే ఏ పిల్లో చెట్టెక్కిందనుకోండి, పిట్టలన్నీ కూడా ఒక్కసారిగా రెక్కలు కొట్టుకుంటూ ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చి ఆ పిల్లి వెళ్ళిపోయేంత వరకు కూడా కిలకిలారావాలు చేస్తూనే ఉంటాయి. అందువల్ల తెల్లవారుజామున అయింది అన్న విషయాన్ని మనం రూఢిగా ఈ పడుకున్నటువంటి అమ్మాయితో చెప్పలేం కదా. అలాగే అందువల్ల ఇప్పుడేమంటున్నారు, కీళ్వానం వెళ్ళెండ్రు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ తూర్పు దిక్కునటువంటి ఆకాశము తెల్లబడుతోంది, లేక అరుణరాగాన్ని సంతరించుకుంటోంది అని. ఆమె లోపల నుంచి అందట నిజంగా ఎంత లౌక్యం కలిగిన వారండి గోపకాంతులందరూ కూడా. పాపం అందరూ కూడా, పౌరాణికులందరూ కూడా వీళ్ళంతా అజ్ఞానులు అని చెప్తూ ఉంటారు మనకి ప్రతి విషయంలోనూ కూడా. కానీ వీళ్ళంత పరమజ్ఞానులు ఇప్పటిదాకా ఎప్పుడూ జన్మించలేదు. అప్పుడు ఈ అమ్మాయి లోపల నుంచి అంది, మీలో ఎవరో తూర్పు దిక్కుకేసి చూసి ఉంటారు. అలా చూడడం చేత ఆ చూసినటువంటి అమ్మాయిల ముఖాల తాలూకు ఆ కృష్ణానుభవజన్యమైనటువంటి స్థితి ఆ తూర్పు దిక్కును కూడా తెల్లబడేట్లా చేసింది. అందుచేత మీరు తెల్లవారిందనుకుంటున్నారు, కానీ ఇది తెల్లవారు అవ్వడం కాదే, దీన్ని అన్యథా జ్ఞానం అంటారు అని ఊరుకుందా అమ్మాయి. సరే, సత్వగుణం మన మనస్సులో ఉదయించి రాజసిక తామసిక భావాలని తగ్గడమే మన జీవితంలో సూర్యోదయం అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది జ్ఞానోదయానికి ముందుగా కలిగేటువంటి చిత్తప్రసాదం అని వేదాంత పరిభాషలో చెప్తారు. ఇది ఒకప్పుడు మనం మహాపురుషుల యొక్క సన్నిధానంలో ఉంటున్నాం అనుకోండి,
అలా ఉంటున్నప్పుడు వారి యొక్క ముఖమండలం నుంచి వచ్చినటువంటి కాంతి కూడా మనకు అలా తగిలి మన శరీరానికి, తద్వారా మన యొక్క ముఖమండలం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. పక్క వాళ్ళకేసి చూస్తే వాళ్ళ ముఖాలు కూడా తేజరిల్లినట్లుగా అనిపిస్తాయి. అప్పుడు వారు ఏం చెప్తారో అవన్నీ కూడా మనం ఏమనుకుంటాం, ఇంత అద్భుతంగా చెప్పారు. ఒకవేళ మీరే పరమాచార్యుల వారి యొక్క ప్రసంగం వినడం కోసం వెళ్ళారని భావించండి మహాపేరేవర్ వారి దగ్గరికి. వారు చాలా పెద్ద సభలో చెప్తూ ఉంటారు. అలాంటి మహానుభావులు విష్ణు సహస్రనామం గురించి పరిపూర్ణంగా చెప్తారు. ఇది చదివితే ప్రతిరోజు దీనిని నిత్యము అనుసంధానం చేసుకుంటే మంచిదని చెప్తారు ఆ మహానుభావుడు. మనం అనుకుంటాం రేపు ఉదయం నుంచి ఎలాగైనా సరే ఈ విష్ణు సహస్రనామం తాలూకు అంతు చూడాలి అనుకుంటాం. ఎప్పుడు? ఆ మహాపెరేవ సన్నిధానంలో. ఎప్పుడైతే వారి యొక్క సన్నిధానంలోంచి బయటకు వచ్చామో తిరిగి మన యొక్క ప్రాపంచికములైనటువంటి విషయవాంఛలన్నీ కూడా దయ్యాల్లా వచ్చి మెదపడిపోతే ఈ మహాపెరేవ చెప్పినటువంటి విషయం మరుగున పడిపోతుంది. మరలా మన దైనందిన కృత్యం రేపటి నుంచి మామూలుగానే మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సత్వగుణ ప్రభావం ఎప్పుడైతే మనలో ఉద్దీపితమవుతుందో అలాంటి మహానుభావులు చెప్పిన మాటల్ని ఆచరణయోగ్యాలు చేస్తాం. కానీ వారు చెప్పిన విషయం కొంతవరకు మాత్రమే మనలో ఉంటే ఈ రాజసిక తామసిక లక్షణాలు ఈ సత్వగుణాన్ని ఉద్దీపింపజేయకుండా అణగదొక్కేస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు? రెండో మాటగా పచ్చిక బీడులో మేయడం కోసం గేదెల్ని విప్పి పంపించారు అని చెప్తున్నారు. రాత్రి గేదెల్ని మనం కట్టివేస్తాం మన కొట్టాల్లో, తెల్లవారడానికి ముందుగానే విప్పి దగ్గరగానే ఉన్నటువంటి కొన్ని పచ్చిక ఉండేటువంటి భూములకు పంపిస్తాం. అప్పుడు ఆ గేదెల్ని మరలా ఒక గంట అవి తిన్న తర్వాత తిరిగి తీసుకొస్తాం. తీసుకొచ్చి వాటి యొక్క పాలు పితుక్కుంటాం, వాటి దూడల్ని వాటి దగ్గర వదిలివేస్తాం. ఆ తర్వాత సుదూర ప్రాంతాలకి తీసుకువెళ్తాం. అంటే ఎప్పుడు? తిరిగి మరల సాయంత్రం కానీ రాలేనంతటి దూరం కోసం ఆ గేదెల్ని తీసుకువెళ్తాం. ఇక్కడ తెల్లవారుజామున చిన్న బీడులోకి మేయడానికి వెళ్తున్నాయి గేదెలు అని వీరు చెప్తున్నారు. ఇక్కడ ఈ చెప్పడానికి గుర్తేంటయ్యా అంటే తెల్లవారుజామునే మనకి పరమాత్మను లేపడం కోసం మనం చేసేటువంటి సుప్రభాతం ఇది. అలా సుప్రభాతాన్ని ఈ రూపంలో చెప్పారు అమ్మవారు. అలాగే మహానుభావులైనటువంటి విప్రనారాయణుల వారు కూడా రంగనాథస్వామి వారికి సుప్రభాతం చెప్పారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ మన ఈ గోదా గోపిక స్వామిని లేపటం లేదు. గమనించారో లేదో, మహానుభావులైనటువంటి భాగవతోత్తములందరూ కూడా పరమాత్మని లేపడం కోసమే రకరకాల కీర్తనలు చేశారు. కానీ ఈమె భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి భాగవతోత్తములను ఇక్కడ లేపుతున్నారు. ఎందుకు? ఈమె బ్రాహ్మణోత్తముడైనటువంటి విష్ణుచిత్తుల వారికి సంప్రాప్తమైనటువంటి పుత్రిక. మరి అలాంటి అమ్మాయి ఎలా ఉండాలి అంటే బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని ఉండాలి. కానీ ఇక్కడ ఈమె ఎలా ఉన్నారు? గోపీ లక్షణాలని కలిగి ఉన్నారు. ఇక్కడ గమనించారో లేదో, అంటే ఈ వ్రతానికి ఏంటయ్యా ఆవశ్యకత అంటే గోపకాంతల యొక్క మనస్తత్వాలని కలిగి ఉండడం ఈ వ్రతానికి ఆవశ్యకత. ఇప్పుడు మీరు గమనించండి, శివోభూత్వా శివం యజేత్, నీవు శివుడు అయిన తర్వాత శివుణ్ణి కీర్తించు. ఎలాగా? అభ్యంతరంలోనూ బాహ్యంగానూ కూడా. అందుకని మనకి మహన్యాసాన్ని చెప్తారు రుద్రాభిషేకం అప్పుడు. ఈ మహన్యాసం ఏం చేస్తుంది? నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా శివతత్వంతో సమానంగా చేస్తుంది. ఇంకా బయటకు నువ్వు పూసుకునేటువంటి ఆ పెండికట్లు, ఆ విభూతి రేఖలు, ఇవన్నీ కూడా రుద్రాక్షమాల ధారణ, ఇదంతా కూడా ఆహార్యానికి శివుణ్ణి, మహన్యాసమేమో ఆంతరంగికంగా శివుణ్ణి, రెండూ కలిపి శివతత్వాన్ని ప్రతిపాదింపజేస్తాయి. ఆ తర్వాత మాత్రమే రుద్రాభిషేకానికి నీవు ముందుకు వెళ్ళాలి. అలాగే విష్ణువార్చన చెయ్యాలంటే విష్ణుతత్వాన్ని నీ మనసులో నిలుపుకోవాలి. విష్ణుతత్వం ఎక్కడ దొరుకుతోంది? సర్వత్రా కనబడుతోంది కదా. ఈ ప్రపంచమంతా కూడా సర్వం విష్ణుమయం జగత్.
అందువల్ల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా విష్ణువే. అలాంటప్పుడు ఒకరు ఎక్కువని, ఒకరు తక్కువని, ఒకరు తక్కువ కులమని, ఒకరు ఎక్కువ కులమని, ఇలాంటివన్నీ కూడా నీ మనస్సులోంచి తరిమివేసి అందరి యందు కూడా నారాయణ తత్వాన్ని గనక నీవు అలవాటు చేసుకుంటే, చేసుకోవాలి కూడా, నీవు నారాయణమూర్తిని కొలవాలంటే. ఇక్కడ ఈ గోపకాంతగా మన గోదాగోపికి కూడా ఆ కుప్పుముడి, ఆ ఆహార్యం, ఆ కట్టు, ఆ బొట్టు, నడత ఇవన్నీ కూడా ఆమె పరకాయ ప్రవేశం చేశారు ఆ గోపకాంతగా. ఇంకో అంటే వేరొక ఫలితం కాక ఆ పరమాత్మని పొందడమనే ఫలితాన్ని పరమావధిగా ఉంచుకోవడం. యోగశాస్త్రంలో సమాధులు కూడా మనకి చాలా గొప్పగా ఉంటాయి. ఈ సమాధులు మనకి 10 రకాలుగా ఉంటాయి. ఎప్పుడన్నా భవిష్యత్తులో అలాంటి వాటిని చెప్పుకున్నప్పుడు వీటి తాలూకు పరిపూర్ణ వివరాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సమాధుల్ని మాత్రమే మనం చెప్పుకుందాం. వితర్కానుగతము, విచారానుగతము, ఆనందానుగతము, అస్మితానుగతము అని యోగంలో 4 రకాలైనటువంటి స్థాయిలు. వీటిల్లో మొదటిది మరల 4 రకాలుగా ఉంటుంది, రెండవది 3 రకాలుగా ఉంటుంది, మూడవది 2 రకాలుగా ఉంటుంది, చివరిది 1 రకంగా ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకి 10. ఇప్పుడు మీకు అర్థమైందా? మొన్న, నిన్న, ఇవాళ ఈ లేపుకోబడుతున్నటువంటి అమ్మాయిలు ఈ యోగతత్వాల్లో ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయిలు. తర్వాత ఆ అమ్మాయి అంటోంది లోపల నుంచి, మీరు అంటున్నారు తూర్పున తెల్లవరింది అని చెప్పి, కానీ అది నేను నమ్మను. అది ప్రాభాతిక లక్షణం, అంటే సహజసిద్ధంగా ఉండేటువంటి లక్షణం కాదు. అంటే తెల్లవారుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి లక్షణం కాదు. తెల్లవారుజామునే మనకు అరుణోదయం ముందవుతుంది, తర్వాత సూర్యోదయం అవుతుంది. అందువల్ల అరుణోదయ లక్షణం కాదు. ఇది మీకు అన్యథా కలిగినటువంటి జ్ఞానం. ఇంకోటి ఏమన్నా చెప్పండి అంది. అప్పుడు రెండవ మాట చెప్పారు, ఎరుమైశ్వరవీడు మెయ్యవాన్ పరందనగాన్. ఇందాక చెప్పుకున్నాం మనం, గేదెల్ని చిన్నబీడులోకి వాళ్ళు ముందు వదులుతారని, ఆ తర్వాత పాలు పితుక్కోవడానికి వెనక్కి తెస్తారని, పాలు పితుక్కున్న తర్వాత సుదూర ప్రాంతాలకు పంపిస్తారని. ఇంకో అలాగా తెల్లవారుతూ ఉన్నప్పుడు వదిలిపెట్టినటువంటి ఆ గేదెలు వాటికి ఏంటయ్యా పరమావధి అంటే అక్కడికి వెళ్ళి ఆ పచ్చికని మెయ్యడం కోసమే అన్నట్టుగా పోతున్నాయట. ఎలా వెళ్తున్నాయట గేదెలు? పచ్చికని మెయ్యడం కోసమే తమ జీవితం అన్నట్లుగా అనుకుంటున్నట్లుగా వెళ్ళిపోతున్నాయట. అలాగే ఇక్కడ మేము కూడా ఆ పరమాత్మను అనుభవించడమే లక్ష్యం అనుకుంటూ వెళ్తున్నాం మేము. అందువల్ల నీవు మాతో పాటుగా కలిసి ఉండాలి, కలిసి ఉండకపోతే ఎలాగా అన్నారు. అంటూ మీరు కాకుండా ఇంకా ఎవరైనా బయలుదేరారా అని అడిగింది లోపల ఉన్నటువంటి అమ్మాయి. అప్పుడు మళ్ళా ఏమని చెప్తున్నారు ఈ గోపకాంతలు, మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కువ్వాన్ వందు నిన్రో. మిగిలిన పిల్లలు కూడా ఆ పరమాత్మ యొక్క సంశ్లేషణాపూర్వకమైనటువంటి స్నానానికే పోతున్నారు. అది తప్ప వారికి వేరొక అవగాహన లేదు, వేరొక ఆశ లేదు. అలా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నీకోసం ఆపాం. నీకోసం ఆపి నిన్ను కూడా తీసుకువెళ్ళాలనుకున్నాం. ఇంకో విషయం చెప్పమంటావా? మేమే కాదు, ఈ ఊరిలో ఉన్నటువంటి పడతులందరూ కూడా పెద్ద సమూహంగా వెళ్ళిపోతున్నారు కృష్ణ పరమాత్మ దగ్గరికి. అందువల్ల ఈ దారిలో నడవడమే మనకి పరమానందం అనుకుంటూ వెళ్తున్నారు అని చెప్పారు. అలాగే సరే అయితే బాగానే ఉంది, మీరందరూ వెళ్తున్నారు కదా, మరి వెళ్తున్నప్పుడు నేను ఎందుకు? నేను ఉంటేనే కానీ పరిపూర్ణం అవదు అని మీరు అంటున్నారే, కానీ నేను రావాల్సిన అవసరం ఏముంది? సరే మీరు నడవండి ముందుకి అంది లోపల నుంచి ఆ అమ్మాయి. అప్పుడు బయట వారందరూ కూడా ఆనంద పారవశ్యంలో ఉన్నారు.
ఎలాగా పరమాత్మని కాసేపట్లో మనం కలుస్తామన్నటువంటి ఆనంద పారవశ్యంలో. అప్పుడు పెద్దలు శయ్యాదన శయ్యోం అని రెండో పాసరంలో ఈ అమ్మాయిలు చెప్పారు, గుర్తుందా అండి? మనం విన్నాం, పెద్దలు చెప్పిన మాట జవదాటము అని. అందువల్ల పరమాత్మని ప్రేమించినటువంటి వారి కన్నా పరమాత్మ చేత ప్రేమించబడేటువంటి వారి యొక్క గొప్పతనమే గొప్పతనం. ఇక్కడ కృష్ణుడు నీవంటే ఇష్టపడతాడు, మేము కృష్ణుడంటే ఇష్టపడతాం. ఇప్పుడు నీవు ముందు ఉండాలి కదా, ఎందుకు? నిన్ను తీసుకుని రాకపోతే ఆ కృష్ణుడు ఆమెను ఎందుకు తీసుకురాలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించబడినప్పుడు మేము దిగాలు మొహాలు పెట్టాలి కదా. అందువల్ల ఓ కాంత, నీవు కూడా మాతో పాటు రావాలి అన్నారు. అంటే అప్పుడు నేనే రావాలనేటువంటి పట్టుదల ఎందుకు మీకు అంది. అప్పుడు కోదుక్కలముడయ్యప్పావాయ్ అని సంబోధించారు. ఎందుకంటే కుతూహలం కలిగినటువంటి ఓ పడతి. ఎందుకంటే నిన్ను తీసుకుని రాకపోతే ఆ కృష్ణుడు మా ముఖాల్ని చూస్తాడా? మమ్మల్ని చూడడు. ఎందుకంటే కృష్ణుడికి ఎవరిష్టమో వారు ముందు ఉంటే వారి మీదుగా ఉన్నటువంటి చూపు మా మీద ప్రసరిస్తే ఆ కొద్దిపాటి భాగ్యం చాలదా మాకు అని చెప్పారు ఈ అమ్మాయిలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మహానుభావులైనటువంటి ఉత్తములైనటువంటి మహాభక్తుల్ని ముందుంచుకుని మనం పరమాత్మ దర్శనం చేస్తే అప్పుడు ఆ దర్శనానికి ఒక అర్థం ఉంటుంది. అందుకని సీతామ్మవారు కూడా అనేక మంది రాచకన్యలు, గరుడ గంధర్వ కిన్నర కింపురుష నాగ సిద్ధ సాధ్య యక్షాది కాంతలందరినీ కూడా ఆయన ఎత్తుకుని వచ్చారు. కొంతమంది ఆయనంటే మనసుపడి వచ్చారనుకోండి రావణాసురుడి దగ్గరికి. అలాంటి వారందరినీ మూకుమ్ముడుగా విడిపించాలనే ఉద్దేశ్యంతో తనంత తానుగా రావణాసురుడు యొక్క బందీగా మారారు సీతామహాసాధ్వి. అందుకని ఆమెకు ఉన్నటువంటి పేరు నారీణాం ఉత్తమావధూ అన్నటువంటి మాట ఉపయోగిస్తారు. అప్పుడు ఈ అమ్మాయింది, సరే బాగుంది, మీరు చెప్పిందంతా నేను అంగీకరిస్తున్నాను, ఇప్పుడు నేను లేచి ఏం చెయ్యాలి అంది. అంటే అప్పుడు పాడిపరయకొండు పాట పాడాలి, భగవన్నామ సంకీర్తన చెయ్యాలి అని. అందువల్ల ఇంతకు ముందు వరకు కూడా మన యొక్క వ్రేపల్లె హిరణ్యకశిపుల వారి పట్టణంలా ఉండేది. మళ్ళీ ఇక్కడ హిరణ్యకశిపుల వారి పట్టణం తాలూకు మాట ఎందుకు వచ్చిందని అనుకుంటారేమో తామందరూ కూడా. హిరణ్యకశిపుల వారి పట్టణంలో నారాయణనామం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన త్రిలోకాధిపత్యాన్ని సంపాదించి నేనే పరదైవాన్ని అన్నాడు ఆయన. ఓం హిరణ్యకశపాయ నమః అని నామజపం చేయమన్నాడు. ఇంతకుముందు కూడా ఈ అమ్మాయిల తాలూకు పెద్దలందరూ కూడా ఏమన్నారు, మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, చూడడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, అసలు కృష్ణనామం అంటూ ఇక్కడ తలవడానికి వీల్లేదని చెప్పారు వీళ్ళు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు విషయాలను వీళ్ళు ఇక్కడ ఆ హిరణ్యకశపపురంతో పోల్చారు. ఇప్పుడు అవకాశం లేదు కదా, శుభ్రంగా ఆనందంగా హరినామస్మరణ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్లే వ్రతం చేయించుకోండి వెళ్ళి ఆ కృష్ణుడి చేతని చెప్పారు కదా అనుకున్నారు. అప్పుడు మనం గనక పాట పాడితే అతడు సులభంగా మన కోరిక నెరవేరుస్తాడా అని లోపల నుంచి మళ్ళా అడిగింది ఆ లోపల ఉన్న అమ్మాయి. అప్పుడు ఎలాంటి గొప్పతనం కలిగిన వాడో ఆ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నారు. మావాయ్ పిడందానై, గుర్రపు యొక్క నోటిని అంటే రెండు దవడల్ని కూడా గుర్రపు దవడల్ని చీల్చివేసినవాడు అని. అసురావేశం కలిగినటువంటి గుర్రం ఆ మందల మీదకి వస్తే ఒక్కసారిగా దాన్ని ఒడిసిపట్టి ఆ రెండు దవడల్ని కూడా పట్టుకుని చీల్చివేసి చంపివేశాడు. కేసి అనేటువంటి రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి కేశవ అన్నటువంటి పరమాత్మ యొక్క నామాలలో ఒక నామానికి ఇదే అర్థం. అందువల్ల ఆ పరమాత్మ కాపాడుకోవడం అన్నది తన్ని కాపాడుకోవడం కాదు, మనల్ని కాపాడుకోవడం కోసం తనని తాను కాపాడుకుంటున్నట్టుగా ఆ గుర్రం దగ్గర నటించాడు పరమాత్మ. అందువల్ల కేశి అన్నది వేదాంత పరిభాషలో మనం చెప్పుకోవాలంటే అహంకారం.
నేను అన్నటువంటి అహంకారం. అందువల్ల ఆ అహంకారం అంటే ఆ ఆత్మ తనది కానటువంటి దేహాన్ని తనదని భావిస్తుంది. అంతే కదండి. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుత. ఆత్మ ఎప్పటికీ కూడా శాశ్వతం. అందువల్ల ఇది ఒక దేహాన్ని ధరించినప్పుడు ఆ దేహధారణ చేసినటువంటి ఆ శరీరం తానుగా భావించేస్తూ ఉంటుంది. అంగో అలాంటి దానిని అహంకారం అంటారు. అలాంటి అహంకారం నశించిన గాని పరమాత్మ యొక్క దర్శనం కలగదు. పరమాత్మకు నేను శరీరభూతుణ్ణి అని భావించాలి ఎవరు? ఈ ఆత్మ. అంతే తప్ప ఈ శరీరం నాది అని ఆత్మ భావించకూడదు. విచిత్రం ఏంటంటే ఒకటే ఆత్మ. ఆ ఆత్మ అటు తిరిగితే తాను పరమాత్మ కోసం ధరించాను దేహాన్ని అనుకోవాలి, ఇటుపక్క తిరిగితే ఆత్మ ఈ శరీరం నాది అని భావించడం. చూసారా? ఏదైనా సరే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మన మనస్సే మన యొక్క బంధానికి మోక్షానికి కారణం. అందువల్ల మీ మనస్సు ఎటు మిమ్మల్ని తీసుకువెళ్తోంది అన్నది ముందు మీరు గమనించాలి. అలాగ కేసీ అనేటువంటి రాక్షసుని చంపాడు ఆ మహానుభావుడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంది, ఇదంతా ఎప్పటి మాట? ఎప్పుడో కృష్ణుడు వ్రేపలలో ఉన్నప్పటి మాట. ఆ తర్వాత కంసుడి యొక్క పంపున అక్రూరుడు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళిపోయారు కదా. అప్పుడు మనలాంటి వాళ్ళు అక్కడ ఆ కృష్ణ పరమాత్మకు ఎవరున్నారు? మనం అందరము కూడా అందగత్తెలం కాదే. అతను వెళ్ళింది ఎక్కడికి? మధురాపట్నానికి. మధురాపట్నం మహానగరం. ఎన్నో రకాలైనటువంటి వయ్యారాలు, సొగసులు, ఇలాంటివన్నింటిలోనూ మేటి అయినటువంటి స్త్రీలు అక్కడ ఆయనకు అందుబాటులో ఉన్నారు. అలాంటి వారిని వదిలిపెట్టి మనల్ని పరమాత్మ కరుణిస్తాడా అంది. అంటే అప్పుడు ఈ అమ్మాయిలు అందరూ సమాధానం చెప్తున్నారు ఆ లోపల ఉన్న అమ్మాయికి. పరమాత్మ ఎప్పటికీ కూడా స్త్రీ వ్యామోహాన్ని వదులుకోడు అని. ఇక్కడ స్త్రీ వ్యామోహం అన్న మాటకి అర్థం నిజమైనటువంటి స్త్రీ వ్యామోహం అని కాదు, తన యొక్క భక్త కోటిని వదలడు అని అర్థం. ఎత్ర గాయంతి మద్భక్తాః తత్ర తిష్ఠామి నారద అని కదా పరమాత్మ చెప్పారు. అందువల్ల మనల్ని ఆ పరమాత్మ వదులుకోడు. పోనీ ఇంకో రకంగా చూద్దాం. మల్లరై మాట్టియా, మల్లుల్ని చంపినటువంటి వాడు అని కూడా చెప్పారు. ఇక్కడ మల్లుల్ని ఎందుకు చంపాడు? నందవ్రజంలోనేమో కేసీ అనే రాక్షసుని చంపాడు. దేనికి? ఆ ఆడవాళ్ళందరూ తన మీద మనసు పట్టడం కోసం. ఇక్కడ మధురాపట్నానికి వచ్చిన తర్వాత ఇద్దరు మల్లుల్ని చంపాడు, చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని దేనికి చంపాడంటే మధురాపురంలో ఉన్నటువంటి అమ్మాయిలందరి యొక్క మనస్సు దోచుకోవడం కోసంట. కానీ అంతరార్థం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ కామక్రోధాలు అనేటువంటి రెండు స్థితులే ఇక్కడ మనకి చాణూర ముష్టికులు. అందువల్ల కంసుడు ఈ దేహధారి అయినటువంటి ఆత్మ అంటే ఇంకా బాగా చెప్పుకోవాలంటే దేహాత్మాభిమానం కలిగినటువంటి స్థితిని కంసుడుగా చెప్పుకోవచ్చు. అప్పుడు అది ఆ పరమాత్మకేసి ఈ కామాన్ని క్రోధాన్ని ప్రయోగించింది. అప్పుడు ఆ కామక్రోధాలని అణచివేస్తే తప్ప ఈ దేహాత్మాభిమానం ఈ శరీరధారణ చేసినటువంటి స్థితికి పోతుంది అని భావించి పరమాత్మ ఆ కామక్రోధాల రెండింటినీ కూడా అణచివేశారు. భగవద్గీతలో ఇదే మాట మరల చెప్పారు. ద్వంద్వాతీతః ద్వంద్వాన్ సమతీత్యా. అందుకని ఈ ద్వంద్వాలన్నీ కూడా మనం జయించాలి. కామక్రోధాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నింటినీ కూడా మనం జయించగలగాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కష్టమనిపిస్తోందా అండి? కాదండి. పరమాత్మ దగ్గర చేరుకోవడం చాలా తేలిక. ఒక్క ప్రయత్నాన్ని గనక మీరు మొదలుపెట్టినట్లయితే ఆ ప్రయత్నం మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది. కానీ ప్రయత్నం మొదలుపెట్టడానికి మాత్రం మీనమేషాలు లెక్కించకండి, వాయిదా వేయకండి. వాయిదా వేశామా ఈ శరీరం ధారణ
మరల ఇంకో దానికి వాయిదా పడిపోతుందండి. తర్వాత ఇంకేమంటున్నారు, దేవాదిదేవనై బ్రహ్మరుద్రేందాది సకల దేవతాగణాలకు కూడా దేవుడు అని. కృష్ణ ఏవహి భూతానాం ఉత్పత్తి అపిచ అవ్యయ. ఈ సమస్తమైనటువంటి సకల చరాచర జగత్తులకు కూడా ఆ మహానుభావుడే ఆద్యుడు, ఆతడే కారణతత్వం, ఆతడే ఉపాస్యుడు, ఆతడే పురుషార్థప్రదుడు. అందువల్ల ఓ అక్క లేచి రావమ్మా, మాతో ఆ కృష్ణ నామసంకీర్తన చెయ్యవమ్మా అని చెప్పారు. పోనీ మనమేమన్నా మహాభక్తులమా అంటే అబలలం. ఇలాంటి మనలాంటి అబలల్ని ఆ పరమాత్మ చూస్తాడా అని గనక నీవు భావిస్తున్నావేమో. ఎందుకంటే పరమాత్మ అత్యంత కృపాళు. சென்றுநாம் சேவித்தால் ஆவா வென்றாராய் అందరుల్. పరమాత్మ మనము పొందడం కోసం కాదు, పరమాత్మే మనల్ని పొందడం కోసం అన్నట్టుగా ఉంటారు. అందువల్ల మనం చైతన్యం కలిగిన వారం కాబట్టి ఆ మహానుభావుని యొక్క విలక్షణమైనటువంటి గుర్తింపుని వీడి ఉండలేక ఆర్తి చెంది అతడు వచ్చు వరకు ఉండలేకపోయినచో అతడు ఎంతో బాధపడతాడు. ఆనాడు దండకారణ్యంలో రామచంద్రమూర్తి దగ్గరికి ఋషులు వస్తే ఎంత సిగ్గుపడిపోయారంటే రామచంద్రుల వారు, హ్రీరేషామమాతులా, ఎంత సిగ్గుగా ఉందండి ఓ మహాములారా, మీరు నా దగ్గరికి రావడం కన్నా ముందు నేనే మీ దగ్గరికి వచ్చి మీ తాలూకు మంచి చెడులన్నీ కూడా నేను అడగలేకపోయాని, మీరే నా దగ్గరికి వచ్చి మీరు పడుతున్న కష్టాలు చెప్పుకున్నారే, ఇది నాకు ఎంత సిగ్గుపడేటువంటి విషయం అని బాధపడ్డారట రాముడు. అందుకో మనం కూడా నడిచి వెళ్తున్నాం కదా యమునా తీర ప్రాంతానికి. ఆ మహానుభావుడు ముందుగానే అక్కడ ఉండి, అయ్యయ్యో ఒక్కొక్కరిని నేను విడివిడిగానే ఆనందింప చేయలేకపోయానే, ఇంత దూరం వారు నా కోసం నడుచుకుంటూ వస్తున్నారే అని మనస్సులో ఎంతో మదన పడతారట ఆ మహానుభావుడు అని ఈ గోపకాంతతో బయటనటువంటి గోపకాంతలందరూ చెప్పారు. అలాగా కృపతో కాపాడేటువంటి లక్షణం కలవాట మహానుభావుడు. అలాంటి ఆ మహానుభావుడు మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు, రావమ్మా అన్నారు. అలా ఈ గోపకాంతలందరూ పిలువగా ఆ అమ్మాయి బయలుదేరి వీళ్ళని కలిసి వాళ్ళతో పాటుగా హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ బృందావన విపుణ ప్రాంతాలకు వీళ్ళు వెళ్తున్నారు. ఈ పాశురం మొత్తం మీద మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, తూర్పు దిక్కున తెలతెలవారుతూ ఉంది అని, అలాగే ఆ గేదెలు చిన్నబీడులోకి వెళ్తున్నాయి అని, ఆ తర్వాత గోపకాంతులందరూ కూడా వ్రతస్థానానికి గుంపులుగా వెళ్తున్నారని, అలా వెళ్ళడం వాళ్ళు తమకు ఒక ప్రయోజనం కోసమే వెళ్తున్నారని, అలాంటి వాళ్ళని ఆపి నిన్ను లేపడానికి వచ్చామని, నీవాకడ నించున్నామని, ఓ కుతూహలం కలిగినటువంటి ఓ అమ్మాయి లేచి రావమ్మా, కృష్ణ గుణాలని కీర్తించి ఈ వ్రత సాధనమైనటువంటి ఆ పర అనేటువంటి దాన్ని పొందాం. కేసి అనేటువంటి రాక్షసుని చీల్చి చెండాడినవాడు, మల్లుర్ని మట్టపెట్టినటువంటి వాడు, దేవతలకు ఆదిదేవుడు అయినటువంటి ఆ మహానుభావుణ్ణి మనం సేవించడం కోసం వెళ్తే మన కోసం తానే రాలేకపోయాని అని మదన పడతాడమ్మా ఆ మాధవుడు అని, మన యొక్క మంచి చెడ్డల్ని విచారించి మనల్ని కృప చూస్తాడు అని ఈ పాశురంలో ఆ గోదాపిరాట్టి మనకు తెలియచేశారు. మరల రేపటి పాశురం కోసం మన యొక్క మనస్సులను సమాయత్తం చేసుకుంటూ రేపటి పాశురంలో ఆ అమ్మ ఏం చెప్తారో వినడానికి సంసిద్ధమవుదాం. హరి ఓం తత్సత్.